గిజ్జుడు నువ్వు 9 నెలలు కష్టపడి డెలివరీ అయ్యేటప్పుడు ఎంత కష్టపడ్డావో నీకే తెలుసు. అన్ని కష్టాలు పడి కన్నుని ఇప్పుడు అబ్బా కన్నా అయిపోయింది ఇక జాలిగా నిద్రపోతా అని పడుకుంటున్నావు. గట్ల హనకు బావా బాధ అనిపిస్తుంది అట్లా ఎందుకంటావు కానీ గట్ల హనకు బావా బాధ అనిపిస్తుంది అట్లా ఎందుకంటావు కానీ తప్పు చేయలే అంటే మస్తు కోపం వస్తుంది. నేను చూసి నీకు చెప్తున్నా కాబట్టి ఇంకోసారి రిపీట్ అయింది అనుకో, ఈసారికి ఇట్లా కొట్టుడు కాదు గుద్దుతా, పిడికిలు పట్టుకుని గుద్దింది అనుకో దమ్మేళ్ళది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినీ స్టార్ శివాజీ. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మంచిగా ఉండాలనే కోరుకుంటాం. అయితే నవ్య మీద ఈరోజు ఒక ప్రాంక్ చేస్తున్నా. ఇది ప్రాంక్ కాదు, నిజంగానే జరిగింది. నవ్య నిజంగానే చేసింది. నవ్య ఏం చేసిందంటే ఇక మీరే చూడండి ఏం చేసిందో. దోమ దోమ నీకు ఎన్నిసార్లు చెప్పినా ఏడక్ గాని, నీకు ఎన్నిసార్లు చెప్పినా ఏమని కాదు. నువ్వు అన్న ఏం చేస్తా అనుకుంటున్నావు? ఏం చెప్తా? నువ్వు తల్లివి కాదా? చిన్నడికి తల్లిని కాకపోతే ఎవరికి తల్లి నేను నీక రోగు ఒక దగ్గర పెట్టుకో, ఒక దగ్గర పెట్టుకొని మంచిగా ఉండు. ఏం చేసిందే ఆ సిద్ధర్ అనేది కప్పుతున్నావు. ఇప్పటికి నీకు ఒక 5-6 సార్లు చెప్పినా లేదు. మొన్న చెప్పినావు నైట్, మొన్న చెప్పినావు అని కదా. ఇప్పుడు చిన్నడికి అసలు నేను కప్పనే నిందా ఇక్కడ మొన్నమే కప్పినా కదా కన్నయ్య, ఇక్కడ మొన్న గిట్ల కప్పినా. రెండెట్లా వచ్చింది? ఆడైతే మీదికి ఉంటే కిందికి తీసేస్తాడు, మీదికి అయితే కప్పకూడదు కదా, రోలేసినట్టు. నేను చెప్తున్నానండి బాగా, నేను అన్నా, చిన్నోడు అన్నాడు, నువ్వు అన్నావు. మీ ఇద్దరు అన్నాకనే కదా నేను వచ్చి పని అంతా అయిపోయినాక వచ్చి ఉన్నా పక్కకే అన్నా. ఈ మళ్ళా నిండా మొన్న అన్నావు అనేసి గిట్లనే కప్పిన ఇక్కడ మందమే, ఎందుకంటే దోమలు కుట్టద్దాను అవి కూడా. అసలు గప్పనే కప్పపోతుంది కానీ ఈ దోమలు కుడతాయి, చలి పెడుతుంది కదా. కథ కాదు, ఇగో నెత్తి దగ్గర సెంటర్లో పెట్టుకో మంచిగా. 2-3 సార్లు చెప్పినప్పుడు నిద్ర అవసరం లేదు. నిద్ర లేకున్నా సరే కానీ అన్ని చూసుకోవాలి. నువ్వు ఎంత కష్టపడని కానీ గుర్తుందా? అంత కష్టపడి అన్నందుకు అని ఏమైనా తట్టుకుంటాం మనం. నేను ఊహించుకుంటేనే నాకు ఎటో అనిపిస్తుంది. మొత్తం చెప్పేదానికి ఊహించుకుంటే వేరేట్ ఉంది. ఇప్పుడు సిద్ధర్ ఇట్లా ఉంటే ఆయనకి శ్వాస ఆడతలేదు, ఇట్లా అన్నమాట. 2-3 సార్లు నేను తీసిన చెప్తున్నా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇంకా అంటే మాటలలో చెప్తే అయ్యో మాటలలో చెప్తుంది కదా అనుకుంటున్నావా? అందుకనే కొట్టినా. ఇప్పుడు నేను నిన్ను కొట్టలే, దోమ వచ్చింది దోమ కొట్టినా కానీ ఇప్పుడు కప్పలేవా? నీకు సొయ్యలేదు, కడుపు నిండా నిద్రపోయాను. నిద్రపోతే ఎట్లా వెళ్తుంది నీకు? నేను అదే అంటున్నా కదా బాబా. మొన్న నువ్వు చెప్పినావానే, మొన్న నువ్వేమని చెప్పినావు చెప్పు. ఏమని చెప్పినావు? నవ్య 2 సార్లు నువ్వు చేతు నిండా కప్పుకొని అంటున్నావు, చేతి ఇడిస పెడుతున్నావు, చేతి నొప్పి. అది చిన్నోని మీద పడేసరికి చిన్నోనికి ఇబ్బంది అవుతుంది, శ్వాస ఆడతలేదని చెప్పినావు. అప్పటి నుంచి నేను ఏం చెప్తున్నా, ఇబ్బంది అవుతుంది అంటే నేను నాకు నొప్పి అయినప్పుడు చేతి ఇడిస పెడుతున్నా కావచ్చు, మళ్ళీ చేతి పెడుతున్నా కావచ్చు కానీ ఇట్లా సపోర్ట్కి. కానీ మా బాగా చెప్పిండు కదా అని ఇక్కడ మందం ఇట్లనే కప్పుతున్నా. నువ్వు నిద్రపోతున్నావు, నీకు సెద్దరు అవసరం ఉండి ఇటు అంటున్నావు. నువ్వు వండుకునేది ఇక్కడ, తలకాయ ఇక్కడ ఉంటుంది, పిల్లవాడు అక్కడ ఉంటాడు. మొత్తం 8 కత్తుందా తెలియదు. నేను అదేనే ఎట్లా తీసుకుంటా. ఇప్పుడు చిన్న ఇట్లా వండ పెడతా, పెద్ద సిద్ధరి కదా ఇది. చెప్పేది ఇట్లా తీసుకున్నాక
ఇట్లా ఇట్లా తీసుకుంటా. ఇక అది సడన్ గా వచ్చిందేమోనే, దానికి నేనేం చేయాలి? నువ్వు తెలివి ఉన్నప్పుడు అన్ని చూసుకుంటా అబ్బా అనికి కొంచెం ఉంచి నువ్వు కప్పుకుంటావు. నిద్రలకు జారుకున్నాక 2-3 సార్లు చెప్పిన మొన్న ఏమైంది, ఈ చేతు ఈ చేతి మీద పెట్టమన్నావు. బావా నాకైతే అది గుర్తులేదు, నాకు తెలియదు. నువ్వు చెప్తున్నావు కానీ నువ్వు చెప్పింది సరే నేను ఒప్పుకుంటా. పండగ కావచ్చు, పండగ అందుకని దూరమే అంటున్నాను, దగ్గరకనే అంటాను. ఈ కన్నా నుంచి నువ్వు కింద వండుకో, లేకపోతే వేరే బెడ్ మీద వండుకో. ఈ దగ్గర వండుకుండా వద్దు. కాదు నన్ను పాలిస్తావా, నీ పట్టు బండ పెట్టుకో. కాదు నన్ను పాలిస్తావా, నీ పట్టు బండ పెట్టుకో. పాలి అంటే నేను ఎట్టి ఏమంటావు? సరే డబ్బా పాలు పెట్టి ఆదుకుంటా, మనం మా ఇంటికి ఉండబోతాం. అగో ఆని ఉండబోతే నన్ను ఉండబోతే నేను చెప్పేది నువ్వు ఆడ ఏడ్చినప్పుడు ఆకలైనప్పుడు ఆయనకు పాలి నా దగ్గర వండబెట్టుకుంటే కానీ. నీకు 5-6 సార్లు చెప్పిన, ఎవరైనా కానీ తల్లి పక్కలనే పిల్లలు అంటారు. నువ్వు 9 నెలలు కష్టపడి డెలివరీ అయ్యేటప్పుడు ఎంత కష్టపడ్డావో నీకే తెలుసు. అన్ని కష్టాలు పడి కన్నుని ఇప్పుడు అబ్బా కన్నా అయిపోయింది ఇక జాలీగా నిద్రపోతా అని పడుకుంటున్నావు. గట్లా నాకు బాగా అనిపిస్తుంది అట్లా, ఎందుకంటావు కానీ నేను జాలీగా వంటలేను. చిన్నోడు అన్నప్పుడు చిన్నోడు లేసి అయితే పాలు ఇవ్వకుండా అట్లనే లేచి పాలు ఇవ్వకుండా అయితే వంటలేని కానీ నీకు పాలు ఇస్తున్నావు కానీ ఏడ్చినప్పుడు గిజ్జుడు మీ పప్పాకి చెప్పు. ఏడ్చినప్పుడు పాలు ఇస్తున్నావు, పనంతా వేసుకుంటున్నావు, అన్ని పనులు చేసి అలసిపోతున్నావు, మంచిగా పడుకుంటున్నావు. నేను అన్ని పనులు చేసి అలసిపోవడం తప్పు కాదు, మంచిగా పడుకుంటూ తప్పు. ఈ టైంలో ఇంకా 5-6 నెలలు ఒప్పబట్టు ఆడు కొంచెం పెద్ద పెరుగుతాడు కదా, అప్పుడు ఏం కదా అటు సెద్దరు తీసి అటు ఇసిరేసినా ఇసిరేస్తాడు అంత మంచిగా. నువ్వు అందుకే ఈ టైంలో ఎక్కువ నిద్రపోవు. ఎప్పుడు కూడా కోడి నిద్ర అంటారు కదా, కొంచెం వెంటనే మెలకు రావాలి నీకు. అదేనే ఏడితే వెంటనే వెళ్ళిపోతుంది, అందుకని లేస్తా పాలు వేసినప్పుడు ఇస్తావా, వానికి ఇబ్బంది అయినప్పుడు ఇయ్యవా? తర్వాత నేను చూసుకుంటా, నాకు తెలియడప్పుడల్లా ఒక్కొక్కసారి నన్ను ఇబ్బంది లేవలేడు పడుకొని. మరి అదేని నువ్వు ఆ నాగని చెప్తున్నాడు, ఇంకా పెద్ద ఎందుకు పెరుగుతాడు తెలుసా? ఇప్పుడు నువ్వు ఒకటి చెప్పు, 3 నెలలకు అందరు పెద్దగా ఉన్నారు, ఇటు చిన్నగా ఉన్నారు, నువ్వు అన్నవలేదు. చిన్న ఉన్నాడని అదే నాకు అట్లా అనిపించు, అరే బక్క ఉన్నాడు ఇంత బక్క ఉన్నాడు చిన్నోడు అనేసి. ఎందుకు అని పెట్టే టార్చర్ నేనా సిద్ధ నిండా కప్పుతున్నావు, ఆయన మీద అంటున్నావు, ఆడ వేరేగాకుంటే చెప్తున్నావు. బావా ఇట్లా అనద్దు బావా, కోపం తీసిస్తున్నా. నేను ఉన్న నిజం చెప్తే కోపం ఎందుకు వస్తుంది? తప్పుని తెలుసుకో. ఇంకోసారి అన్న ఇట్లా చేసినాం అనుకో, అర్థమైందా? ఊకే నీకు మాట ద్వారా చెప్తున్నా కాబట్టి నువ్వు అర్థం చేసుకుంటావు, అయ్యో ఇంతే కదా అనుకుంటున్నావు. నేను ఈ భవిష్యత్తు ఆలోచించు, కొంచెం జాగ్రత్తగా చూసుకో. ఊకే సిద్ధరిందైనా అది ఊహించుకుంటేనే వెరైటీ ఉంది నాకు. ఇప్పుడు ఇట్లా కప్పుకున్నాక నాకు శ్వాస ఆడకపోతే ఎట్లుంటుంది నవ్య? ఆడికి ఇట్లా 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 అంటున్నాడు. ఫస్ట్ ఆయనకి ఇంకా ఒర్రుడే తెలుతలేదు, ఏదో ఆకలైనప్పుడు ఎడుతుంటే తెలుస్తుంది కానీ ఒక చూడు ఇట్లా ఇట్లా అనబట్టి 2-3 సార్లు అట్లా చేసిండు. ఇప్పుడు కూడా అట్లా అయింది కాబట్టి నీకు మంచిగా కొట్టి చెప్తున్నా. అది నిన్ను కూడా కొట్టలేను, ఒక దోమ వచ్చింది, దోమను కొట్టుడుకు నిన్ను కొట్టినా అనిపించింది అంతే. కొట్టిలేనట్టే అనిపించింది ఇప్పుడు నన్ను. మరి ఇక్కడనే ఉండు, నేను తీసుకొని పోతా. అదేంది ఆ చిన్న తీసుకొని పోతా, కొంచెం పెద్ద పెరిగినాక పట్టుకుని వస్తా. నేను ఇన్నే ఉండాలనా, మా అమ్మ ఇంటికనే ఉండాలనా? ఏం చెప్తావు, ఆడికొచ్చినా కానీ అట్లా చెప్తూ అని. ఇప్పుడు ఈని బాధకు నీ బాధకే నేను నిద్రపోతులే నైట్. నువ్వు మళ్ళీ ఎన్నిసార్లు తెలకుంటే ఏమేమి అవుతుందో అన్ని చూసుకుంటున్నా. 24 గంటలు దోమలు కుడుతున్నాయా, చలి పెడుతుందా, సెత్తర్ కప్పున్నదా లేదా, మళ్ళీ ఇదేమన్నా చేతి పెట్టిందా, బొంత కప్పిందా అని చెప్పి ఊక ఇటే చూసుడు నా చూసుడు అయిపోతుంది. నైట్ మొత్తం నిద్ర అయిపోతలేదు నాకు. నువ్వన్నా అట్లా ఉండొచ్చు కదా, నువ్వు అన్ని చూసుకుంటే నాకు అది ఆ బాధ తప్పుతుందా? నేను మంచిగా నిద్ర చూసుకుంటలేవు నవ్య. ఇప్పుడు నువ్వు ఒకటే చెప్తున్నా, నువ్వు నిద్రలకు జరిగిపోయినాక అది ఏమంటారు మొత్తం కడుపు నిండా నిద్రపోతారు కదా, ఆ నిద్రలకు జారిపోయినాక నీకు ఎట్లయితే నేను చూసుకుంటున్నా నువ్వు ఎట్లా అంటున్నావు చెప్పు. నేను మొత్తానికి నువ్వు నిద్రపోయినాక ఇంక 2-3 సార్లు సెద్దరైంది, చేతి అయింది, అవి నీ కళ్ళతో చూసినా కాబట్టి నీకు చెప్తున్నా. చెప్పినప్పుడు అర్థం చేసుకో. నేను నోరు పెద్దగానే పెడుతున్నా బావా, నువ్వు చెప్పినావు నేను చూడలేను, నా కళ్ళతోనైతే నేను చూడలేను. నువ్వు చెప్తున్నావు కాబట్టి బావా సరే అయితే నువ్వు చెప్తున్నావు కదా అని ఇక్కడ నుంచి కప్ప అని సగమే కప్పిన, ఆ సగం కప్పినా బాధనే అంటే మొత్తం కప్పతీయు. కప్పకు మొత్తం కప్పడదు. అంత పెద్ద దొడ్డు సిద్ధర ఎందుకు, ఫ్యాన్ ఎత్తలేం మనం. చిన్న సిద్ధర సరిపోతుంది, ఇది మంచిగా ఉంది. అప్పుడప్పుడు వేసుకుంటున్నాం కదా, దోమలు కుడుతున్నాయి అని అదేసి. దోమలు కుట్టాయి, ఉన్న దోమలన్నీ అంపెత్తున్నా, దోమలు పేట పెట్టి ఏదో ఒకటి అత్తది, వచ్చినప్పుడు దాన్ని కూడా ఇంట్లోకి వెళ్ళగొడుతున్నా.
కొడుతున్నావు కానీ నువ్వు ఏమైంది మెడలు నొత్తాయి ఇటు చూడే మళ్ళీ పప్పానే ఉడకదా ఓలో తప్పు చెప్పు నువ్వు పప్పదే కదా కరెక్టే ఉంటున్నావు కదా కన్నయ్య మంచిగా వండుకొని తప్పు వేయాలి అంటే మస్తు కోపం వస్తుంది నేను చూసి నీకు చెప్తున్నా కాబట్టి ఇంకోసారి ఇట్లా రిపీట్ అయింది అనుకో ఈసారికి ఇట్లా కొట్టుడు కాదు గుద్దుతా పిడికిలు పట్టుకొని గుద్దింది అనుకో దమ్ వెళ్ళదు. అబ్బో నువ్వు నన్ను లేపి నవ్వేది చూడు ఇట్లా చేస్తున్నావు అని అంటే అది వేరు తీసుకుంటే చెప్తున్నావు తీసి చెప్తే నాకు అర్థం కాదు అట్లా ఉండగానే చెప్పాలా ఇప్పుడు నువ్వేమనుకుంటావు చెప్పాలా కాదు లేపే నవ్య అని లేపాలా అప్పుడు వేపిస్తే ఇన్నిగానే జరుగుతాయా తప్పులు జరుగుతాయా ఇప్పుడు నెక్స్ట్ సారి నేను అట్లా లేపి నీకు చూపెట్టిన అనుకో బెల్లగా నువ్వే కప్పినావు నన్ను లేపుతున్నావు అది మరి ఇప్పుడు నువ్వు అన్నది అట్లనే ఉంది ఇప్పుడు నేను ఇక్కడ మందమే కప్పినా నువ్వే కప్పినట్టు ఉంది ఇప్పుడు ఇక్కడ మందమే కప్పినా నువ్వే కప్పినట్టు ఉంది ఇప్పుడు మాట వచ్చింది లేదా నువ్వేమో చక్కగా మంచిగా వండుకొని అటు మలుగుతావు అటు మలిగేటప్పుడు ఇటు అన్నప్పుడు ఆ సెద్దరి నేను మీద కప్పుతుంది మళ్ళీ నేను కప్పినట్టున్నావు ఇప్పుడు నువ్వు నమ్ముతున్నావు ఒకటి రెండు ఇప్పుడు ఏమి సెద్దరి అనుకోకుండా నువ్వు కావాలని చేసినావు నేను అంటలేను అనుకోకుండా చేసినావు అనుకోకుండా వేసింది కూడా ఇంకా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. ఇక్కడికి పప్పాయి మెడలు నొప్పులు ఎత్తాయి ఇక ఒకసారి నీకు వీడియో తీసి చూపెడతా సరే ఆ వీడియో తీసి చూపెట్టినాక నిన్ను కొట్టచ్చా నేను కొట్టు నీకు ముందే చెప్తున్నా నేను ఒక్కసారి కొడతా అంటే కొడతా ఆ వీడియో చూపెట్టి నిన్ను కొడతాగా మరి కాదు నేను ఇప్పుడు నువ్వు అన్నావు కదా మీద ఇట్లా కప్పి నువ్వు తీసి వీడియో తీసి కొడితే అదే నేను ఆ ఆశంటోని కాదు అబద్ధాలాడి కొట్టేటోని కాదు పెద్ద రీజన్ ఉంటేనే కొడతాను పెద్ద రీజన్ నేను చెప్తున్నా నేను ఇట్లా అన్నా ఇట్లా కప్పి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయకే నేను చూసిన కళ్ళతో చూసిన నువ్వు వండుకున్న దానివి నీకు ఏర్పడదు నేను చిన్నోనికి ముఖం చేసి దగ్గితే చిన్నోనికి దగ్గు సర్ది అది అవుతుందేమో అనేసి ఈ పక్క మలిగి దగ్గుతున్నా దానికి నువ్వు ఆ పక్క మలుగుతున్నావు ఈ పక్క చిన్నోని నాకు ఒక పక్క పోయినా కానీ ఈ పక్కనే అంటున్నా తెలుసా నేను ఆ పక్క ఈ పక్క చెప్పు ఇగో నువ్వు కష్టపడుతున్నావు నేను అంతా చూస్తున్నా కరెక్ట్ కానీ అందులో ఇంకా కొంచెం కాపాడుకో ఎట్లా చెప్పన్నా నిద్ర పోకు అవసరం లేదు ఒక 2-3 నెలలు తర్వాత కడుపు నిండా ఇక్కడ ఆడుకునే టైం ఉంటుంది ఆడుకుంటా అటు తిరుగుతాడు ఇప్పుడు ఎంతైనా కానీ నడుతాడా అటు దొరుకుతాడా ఏం చేయడు ఒకటే పనింది ఇట్లా వండుకున్నాడు నడుములు వస్తాయి అవి నొత్తాయి ఇవి నొత్తాయి నువ్వు కడుపు నిండా నిద్రపోతే నేను కడుపు నిండా నాకు ఊహించుకుంటే నాకు నచ్చలేదు నవ్య ఇంకోసారి మాత్రం కోపం తెప్పియకు కాదు నేను కడుపు నిండా నిద్రపోతలేను పండుకుంటలేను ఎక్కువ కాకపోతే నేను పండుకున్నాగా అది అట్లా అయితే సడన్ గా నువ్వైనా మరి నువ్వైనా చూసుకోవాలి కదా అది పంటుంది దానికి అలసిపోయి ఉన్నది ఎత్తుకుంటుంది పాలిస్తుంది అటు వీడియోస్ అవి ఇవి అనేసరికి ఇబ్బంది అవుతుంది కొద్దిగా సేపు బంటది అని ఎత్తుకుంటున్నావా మరి ఆ టైంలో ఎత్తుకోవాలా ఎత్తుకుంటున్నావే గట్లా అంటే పొద్దాంతా ఎత్తుకున్నాడు కాదు నైట్ పడుకుంటే ఇట్లా ఇబ్బంది అయితే ఇబ్బంది అయినప్పుడు వాళ్ళు లేచినప్పుడు నేను ఎత్తుకుంటున్నా అది నువ్వు వాడుకుంటున్నావు నేను మళ్ళీ అన్న ఆడిపిస్తున్నా చేస్తున్నా మళ్ళీ వంట పెడుతున్నా అది నువ్వు వాడుకున్నప్పుడు ఎట్లా చెప్తావు నువ్వు అదా నీకు వీడియోలు ఎడిటింగ్ ఉన్నాయి అన్ని ఉన్నాయి నీకు ఇబ్బంది ఉంది నేను ఇబ్బంది ఉంది అంటలేను కాకపోతే నేను అలసిపోతున్నా కాబట్టి చూడు నేను ఎటుపోతే అటే చెప్తుండు టాయిలెట్ ఎందుకు పోసినా టాయిలెట్ అయితే చెప్పరాదా బయట పోమా మనం బాగా వీడియో తీసిండు వట్టిగా తీసిండు అనుకోకు ఇది నిజంగా 2-3 సార్లు చూసినా మళ్ళీ నాకు ఊహించుకున్నదందుకే మంచి లేదు అందుకోసమే ఈ వీడియో తీసినా కదా 24 గంటలు చూస్తే నీకు గుర్తొస్తుంది నైట్ పడుకోగానే అదే కళలో తిరుగుతుంది అమ్మో చిన్నోడు అని చెప్పి తేలితోటి ఉంటావు అర్థమైందా ఇప్పటికి కూడా తెలితో ఉంటున్నా కాకపోతే నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను కళ్ళతో చూడలేను కాబట్టి సరే నువ్వు చెప్పిన దానికి నేను నైట్ ప్రొద్దున మొత్తం రూమ్ బయట పెట్టిన కాబట్టి నీకు తెలియలేదు రూమ్ బయట పెట్టిన కదా అందుకే కనవలేదు బయట పెట్టి నవ్య చెప్తున్నా కదా ఇదేం ప్రాంక్ కాదు నువ్వు నిజంగా చేసిన తప్పే కాబట్టి నేను చెప్తున్నా చూసుకో కలర్లో కూడా నువ్వు వండుకున్నప్పుడు తిరుగుతుంది అదే నువ్వు అంటున్నావు కదా నేను చేసింది తప్పు అని కాకపోతే నేను తెలిసి అయితే చేయలేను నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను సరే నువ్వు అన్న నుంచి అయితే సగం కప్పుతున్నా ఇప్పటికి మొత్తంగా సిద్ధరి కప్ప ఇది ఉన్నది చూడు ఇదే కప్తా చిన్నోనికి సరే ఫ్రెండ్స్ మీరు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి పిల్లల్ని నిజంగా చెప్తున్నా
అంటే చెద్దర అనుకోకుండా ఇట్లా మీద పడ్డా అట్లా ఇలా పడ్డా కొంచెం దమ్ వెళ్ళది, అంత మంచిగా ఉండదు. దయచేసి కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఇంకా నవ్య కూడా చెప్పిన, నవ్య నువ్వు ఇంకా బాగా నేర్చుకోవాలి, ఇది ఫస్ట్ది కాబట్టి ఇంకేం తెలుతలేదు పిల్లగాళ్ళని ఎట్లా చూసుకోవాలనో, సరేనా? సరే, మంచిగా జాగ్రత్త చెప్తున్నావు చూసుకో. కదా, ఇక నుంచి తెలుతూనే ఉంటా. ఒకవేళ నాకు నిద్ర వస్తుందంటే నీకు చెప్తా, నువ్వు చూసుకుంటావు కాబట్టి నీకు సరే. చెప్తా, నువ్వు చూసుకో. ఓకే. అంతే. బావా మంచిగా ఉంది ఇప్పుడు ఏం మంచిగా ఉంది? జీవి చూడు ఎంత మంచిగా ఉందో. ఇటు ఇప్పుడు దోమలు కుట్టాయి. మళ్ళీ నేను ఇట్లా ఊక పడుకుంటా కదా, చేతి పెట్టకుండా అవసరం లేదు, ఇట్లా చేతి పెట్టకుండా అవసరం లేదు. ఎందుకు చెప్పు, ఊక చేతి పెడితే చిన్న మీద చేతి వాడుతుంది, బొంత వాడుతుంది, బొంత కూడా కప్పనవసరం లేదు. ఇక ఫ్యాన్ బంద్ చేసుకోవచ్చు, ఫ్యాన్ బంద్ చేసి ఉంచుకొని ఈ జాలి పెట్టుకుంటే అయిపోయాయి. ఈ ఒక్క దోమలు రావు, చెద్దరు కప్పని అవసరం లేదు, చలి పెట్టది, చలి పెట్టి అన్ని తీర్ల మంచిగా ఉంటుంది. ఇక నువ్వు నన్ను బెదిరిన అవసరం లేదు, ఇక నువ్వు నన్ను బెదిరిన అవసరం లేదు. చిన్నవాడు మంచిగా ఉంటాడు, నేను మంచిగా ఉంటాడు, నువ్వు మంచిగా పడుకోవచ్చు కదా. మంచిగా ఉంది ఇప్పుడు. ముద్దు ఉంది మా ఇల్లు, పడుకునే ఇల్లు. అన్ని ఇల్లు చూస్తున్నావు నువ్వు? ఇది ఒక సిన్నులు లెక్క పడుతుంది నిజంగా. అంటే మన చిన్న పాప పుట్టింది కదా, చిన్న ఇల్లు ఇది, చిన్న పాపది. దోమలు కుట్టకుండా అన్ని జాగ్రత్తగా ఉండడానికి, పురుగులు రావు ఏం రావు మళ్ళా. అవునవును. చూస్తలేవా నువ్వు? అవి ఇవి సగం లైట్కు వేరే వేరే పురుగులు వస్తున్నాయి, ఇప్పుడు రావిగా అంటే ఇల్లు దాటుకొని. కరెంట్ ఉంటే పురుగులు వస్తాయి కదా, అవి అట్లా చుడుకు ఈ జాలి జాలికే అయిపోతున్నాయి. ఓకే. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.